నా పేరు డాక్టర్ నాగార్జున, పీడియాట్రిక్ డెంటిస్ట్ అండి నేను. జనరల్‌గా పిల్లల్లో ఓరల్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. పర్టిక్యులర్‌లీ ఏజ్ ఫ్రమ్ 3 ఇయర్స్ టు 10 ఇయర్స్. పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు 2 ఉంటాయండి. పాల పళ్ళు ఇప్పుడు చూస్తే గనక మనకి 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ఓన్లీ మిల్క్ టీత్ ఉంటాయి. మిల్క్ టీత్ అంటే పాల పళ్ళు ఉంటాయి. ఆ పాల పళ్ళ టైంలో ఏదైనా పాల పళ్ళు పాడైపోతాయి, పాల పళ్ళే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. పాల పళ్ళల్లో కూడా పాడైపోతే మనకేంటంటే పాల పళ్ళు అనేవి మిల్క్ టీత్ అనేవి 10 ఇయర్స్ వరకు 12 ఇయర్స్ వరకు ఉంటాయి దంతాలు. అప్పుడు వరకు అవన్నీ పాడైపోతూ ఉంటే 6 ఇయర్స్ నుంచి పర్మనెంట్ టీత్ కూడా వస్తూ ఉంటాయండి. 6 ఇయర్స్ ఈ పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు పాల పళ్ళలో కనుక డికే ఉండి పాల పళ్ళు కనుక మిల్క్ టీత్లో కూడా డికే ఉంటే పర్మనెంట్ టీత్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటారు. అంటే మిల్క్ టీత్ ఉంటాయి, పర్మనెంట్ టీత్ ఉంటాయి. సో మిల్క్ టీత్లో పాల పళ్ళలో కనుక మనకి మీరు డెసిడియస్ టీత్లో కనుక మనకి డికే ఉంటే కనుక వాటికి ప్రొసీజర్స్ చేయించుకోవాలి. దానికి ప్రొసీజర్స్ అంటే రూట్ కెనాల్స్ ఉంటాయి, అంటే పల్పెక్టమీ అంటారు, క్యాప్స్ ఉంటాయి, మెటల్ క్యాప్సూల్స్ ఉంటాయి. అవన్నీ చేయించుకొని పర్మనెంట్ టీత్లోకి రాకుండా చూసుకోవాలి. మిల్క్ టీత్లో డికే ఉంటే పర్మనెంట్ టీత్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకు మిల్క్ టూత్లో ఉన్నప్పుడు ఏంటంటే మిల్క్ టూత్లో కూడా ఒక పళ్ళ నుంచి ఇంకో పళ్ళకి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిల్క్ టూత్లో ఏంటంటే పళ్ళు చిన్నగా ఉంటాయి. పళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా డిసీజ్ అనేది వ్యాపించడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మిల్క్ టూత్లో మనకి పాల పళ్ళల్లో మనకి ప్రొసీజర్స్ ఉంటాయండి. పల్పెక్టమీ అని, రూట్ కెనాల్ ప్రొసీజర్స్ అని, క్యాప్స్ అని వేయించుకుంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ పర్మనెంట్ టీత్లో డికే వస్తాయని కాదు, ఇవన్నీ మనకి నవలడానికి తినడానికి ఉపయోగపడతాయి. పళ్ళు ఆ టైం వరకు పర్మనెంట్ టీత్ అన్నీ వచ్చేంత వరకు.